నా పేరు జయచంద్రారెడ్డి. నేను 1969లో మాస్టర్ గారిని విద్యానగర్ ఎన్‌బీకేఆర్ కాలేజీలో మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది. వారు ఆ కాలేజీలో అప్పుడు లెక్చరర్‌గా చేరారు. నేనప్పుడు పీయూసీలో చేరాను. ఇప్పుడు ఇంటర్మీడియేట్ వచ్చింది కానీ, ఆ రోజుల్లో పీయూసీ అనేది ఉండేది. ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని. అది చదివేటప్పుడు మాస్టర్ గారు మాకు ఇంగ్లీష్ లెక్చరర్‌గా ఉన్నారు. ఒక సంవత్సరం పీయూసీ అయిపోయిన తర్వాత డిగ్రీలో కూడా 3 ఇయర్స్ మాకు లెక్చరర్‌గా ఉన్నారు మాస్టర్ గారు. 69 నుంచి 72 దాకా మాస్టర్ గారి దగ్గరే చదువుకున్నాను. 72లో డిగ్రీ తీసుకున్న తర్వాత బయటొచ్చేసాను. కానీ, ఆ రోజుల్లో మాస్టర్ గారితో చాలామంది సాయిబాబా భక్తులు తిరుగుతూ ఉండేవారు. కానీ నేను మాత్రం దూరంగానే ఉండేవాడిని. నాకు ఈ మార్గం దొరకలేదు ఆ రోజుల్లో. అందుకని మాస్టర్ గారితో కలిసి ఉండేవాడిని కాదు. దూరంగా ఉంటూ అదేదో ఒక విధంగా నాకు మాస్టర్ గారి మీద ఒక ద్వేషభావం ఏర్పడి ఉండేది. ఎందుకంటే, నేను ఒకసారి మాస్టర్ గారు కొంతకాలం మాకు హాస్టల్ వార్డెన్‌గా ఉన్న సందర్భంలో, ప్రతిరోజు ఆయన చెకింగ్‌కొచ్చినప్పుడు నేను హాస్టల్‌లో లేకుండా సినిమాలకి, షికారులకి తిరుగుతూ ఉంటే కోపగించుకొని మా ఫాదర్‌కి కంప్లెయింట్ ఇచ్చారు. సెకండ్ ఇన్సిడెంట్ ఏందంటే, ఆహ్, కాలేజీలో మేము కొంచెం రౌడీగా తిరగడం, మాట్లాడటం, ఎక్కువ చొక్కా గుండీలు ఇప్పి తిరగడం, ఈ విధంగా ఉంటే గూడా వారొచ్చి నాకు ఆ గుండీలు పెట్టడం, తర్వాత ఎందుకనో నాకు ఆయన మీద ఒక ద్వేషభావం ఏర్పడింది. ఒకసారి క్లాస్‌లో నిద్రపోతుంటే తరిమేయటం, ఇయన్నీని పురస్కరించుకొని మాస్టర్ గారంటే నాకు ఒక మంచి అభిప్రాయం ఉండేది కాదు ఆ రోజుల్లో. కానీ వారు చేసే పనేంది, మా ఫాదర్‌కి ఆయన లెటర్ రాసేటంటే కాలేజీలో ఈ పిల్లవాడు సరిగ్గా చదవటం లేదని, ఆయన మన మీద మంచి అభిప్రాయంతోనే చేసుంటాడు. కానీ నాకది అర్థమయ్యేది కాదు ఆయన చేసిన పని. అప్పటినుంచే మా మీద ఎంతో అభిమానించేవారు మాస్టర్ గారు. ఆ తర్వాత 72లో డిగ్రీ తీసుకొని బయటొచ్చేసిన తర్వాత విద్యానగర్ కాలేజీ నుంచి 83 వరకు మాస్టర్ గారి దగ్గరికెళ్ళాల. 82 డిసెంబర్ వరకు. 83 జనవరి 7, 8, 9 తేదీల్లో నెల్లూరులో షిరిడీ సాయిబాబా మందిరం ట్రంక్ రోడ్‌లో ఉంది. ఆ మందిరంలో ఆల్ ఇండియా సాయి డివోటీస్ కన్వెన్షన్ జరిగింది. దానికి భారతదేశం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు సాయిబాబా భక్తులు వచ్చారు. చాలా గ్రాండ్‌గా జరిగింది. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ గ్రౌండ్‌లో వేదిక మీద మాస్టర్ గారు ఉపన్యాసం చేసి దిగి వచ్చేటప్పుడు మా దంపతులిద్దరం ఆయన్ని కలుసుకోవటం. వారికి నమస్కారం చేసుకోగానే వారు పైకి లేపి నన్ను చూసి, "నువ్వేంది నా దగ్గరికి రావటం ఏంది? నా పాదాలు పట్టుకోవటం ఏందని" అడిగాడు. అప్పుడు చెప్పాను, "నా మ్యారేజ్ డే బిఫోర్ నాకొక మంచి ఎక్స్‌పీరియన్స్ సాయినాథుడు ఇచ్చాడండి. ఆ అనుభవంతో ఈ మార్గంలోకొచ్చాను." ఆ వివరం అంతా కూడా మాస్టర్ గారికి చెప్పాను. కానీ బయటెక్కడ వెల్లడి చేయలేదు. చెప్పిన తర్వాత కౌగిలించుకొని ఆయన్నే అంటిపెట్టుకో నువ్వు గమ్యం చేరతావు అన్నాడు. అక్కడి నుంచి 83 నుంచి మాస్టర్ గారు సమాధి అయ్యే వరకు ఆ 7 సంవత్సరాల పాటు మమ్మల్ని ఎక్కడెక్కడో తిప్పారు. ఎందరో మహనీయుల దగ్గరికి తీసుకెళ్లారు. ఎంతమందినో దర్శింపజేసినారు ఆ మహనీయుడు. అమ్మాయి అయితేనేమి, రామిరెడ్డి తాతగారైతేనేమి, నాగమునీంద్ర స్వామి అయితేనేమి, పూర్ణానంద స్వామి అయితేనేమి, సుధీంద్ర బాబు అయితేనేమి, ఇంకా గులాబ్ బాబా అయితేనేమి, వీళ్ళందరి మహనీయులు అందరిని దర్శింపజేశారు. అందరిని దర్శించుకున్నాము. ఇదంతా కేవలం మాస్టర్ గారి ఆశీస్సుతోనే మాకు జరుగుతూ వచ్చాయి. మాస్టర్ గారు ఒక లెక్చరర్‌గా పెద్ద హుందాగా ఉందామని గాని, ఆహ్, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి గాని అలాంటి ఉద్దేశ్యం ఉండేది కాదు. ఆయన క్లాస్‌లోకొచ్చాడంటే కేవలం సబ్జెక్ట్ మీదనే ఉండేవారు. వేరే విషయాలు ఏం మాట్లాడేవాళ్ళు గాదు. ఎవరైనా ఎప్పుడైనా అడ్డ ప్రశ్నలేసినా గూడా పట్టించుకోకుండా సబ్జెక్ట్ మీదనే కాన్సంట్రేట్ జేసి ఆ 1 అవర్ ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్‌ని గురించే చెప్పేవాళ్ళు. హ్మ్. బాగా పిన్ డ్రాప్ సైలెంట్‌గా అందరిని కూర్చోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గలబా చేసినా తరిమేసేవాళ్ళు క్లాస్‌లో నుంచి. తరువాత మాస్టర్ గారు విద్యానగర్ నుంచి కొన్ని కారణాలతో ఒంగోలుకు రావటం జరిగింది. ఒంగోలుకొచ్చిన తర్వాత అక్కడే ఉండి, అక్కడ అంతా ఆ ఎందుకనో ఆయన్ని ఆ ఏరియాలో కూడా సాయిబాబాని గురించి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికొచ్చారేమో మనకు తెలీదు పూర్తిగా. అక్కడున్నప్పుడు ఒకసారి నాకు కబురంపారు. "జయచంద్ర, నువ్వు ఒకసారి రైల్వే స్టేషన్‌కొచ్చావంటే నేను నెల్లూరొస్తున్నాను. నాకు డీఈఓ ఆఫీస్‌లో పనుంది. తర్వాత వీఆర్ కాలేజీ లెక్చరర్ పద్మనాభరావుని కలవాలి. ఇంకా కొంచెం ఓల్డ్ బుక్స్ రెఫర్ చేయాలి టౌన్ హాల్‌లో. ఇవన్నీ ఉన్నాయి. టౌన్ హాల్ లైబ్రరీలో ఓల్డ్ బుక్స్ రెఫర్ చేయాలి. కాబట్టి నేను వస్తున్నాను. నువ్వు స్టేషన్‌కొచ్చుండు" అన్నారు. సరే మాస్టర్ గారు వస్తున్నారు గదా అని చెప్పని నేను రోజు బాడుక్కి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక ఆటో మాట్లాడుకొని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. మాస్టర్ గారు స్టేషన్‌లో నుంచి బయటకొచ్చారు. వచ్చిన తర్వాత చూసి
జయచంద్ర ఏంది ఎట్లా పోదాం అనంటే, "ఇదిగో మాస్టర్ గారు ఆటో ఒకటి తెచ్చిపెట్టాను. వాడు సాయంకాలం దాకా మనతోనే ఉంటాడు. అప్పటిదాకా మీరు ఆ బండిలోనే ఉండి చూసి మళ్ళా స్టేషన్‌కొచ్చిన దాకా వదిలిపెట్టిపోతాడని" చెప్పాననమాట. "సరే నీకేదైనా వెహికల్ ఉందా?" అని అడిగాడు. "మాస్టర్ గారు నాకు చిన్నది మోపెడ్ చిన్న వెహికల్ ఉంది. దాని మీద మీరు కూర్చోలేరు. ఈ ఆటోలోనే మీరు రండి మీతో నేను ఫాలో అవుతుంటాను" అని చెప్పిన మీదట వద్దు అతనికి ఒక రూ. 10 ఇచ్చి పంపించేయమన్నాడు. చూడండి ఎంత ఉదార స్వభావం మాస్టర్ గారిది. వాడు వెయిటింగ్‌లో ఉన్నాడు గదా! నాతో వచ్చి. ఉచితంగా పంపిస్తే వాడు బాధపడతాడనే ఉద్దేశంతో రూ. 10 ఇచ్చి వాడిని పంపించేయమన్నాడు. సరే మాస్టర్ గారు చెప్పిన ప్రకారం పంపించేశా. తర్వాత ఈ మోపెడ్‌పై మీదనే కూర్చొని టౌన్ హాల్ గానీ, బీఆర్ కాలేజీ లెక్చరర్‌ని కలిసేదానికి గానీ, డీఏ ఆఫీస్‌కి గానీ, ఈ మోపెడ్ మీదనే కూర్చొని ప్రయాణం చేసి మాస్టర్ గారు సాయంకాలం వరకు అన్ని పనులు చూసుకొని మళ్ళా స్టేషన్‌కొచ్చి వదిలిపెట్టడం జరిగిందన్నమాట. ఒక ఆయన మహాత్ముడైన సంగతి పక్కన పెడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి కలెక్టర్ హోదాలో ఉండేవాళ్ళు ఇంత నిరాడంబరంగా ఉండటం అనేది చాలా అరుదు. అది మాస్టర్ గారికి ఒకటికే చెల్లుబాటవుతుంది. అటువంటి మహనీయుడు మాస్టర్ గారైన దానికి ఇదొక ఉదాహరణ. ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు రామిరెడ్డి తాతయ్య గారిని ఒంగోలు నుంచి తీసుకొని బస్సేసుకొని వెంకటేశ్వర స్వామి ఆరాధనకొచ్చారు ఒకసారి. వెంకటేశ్వర స్వామి ఆరాధనకొచ్చినప్పుడు స్పెషల్ సుబ్బరామయ్య గారి ఇంట్లో సత్సంగం ఏర్పాటు చేశారు. చేసినప్పుడు కొంతమంది ఇంజినీరింగ్ స్టూడెంట్సు హేతువాదులు వాళ్ళంతా మాస్టర్ గారి ముందు కూర్చొని ఏవేవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ విసిగిస్తూ ఉన్నారు. నేను పక్కనే ఉన్నాను. మాస్టర్ గారు సమాధానం చెప్తూ ఉన్నారు. దేవుడు ఉండాడా? ఉంటే ఎలా ఉంటాడు? మాకు చూపిస్తారా? ఈ విధంగా వాళ్ళు వితండవాదం చేస్తూ ఉన్నారు మాస్టర్ గారితో. ఉదయం 8 గంటలకు కూర్చున్న వాళ్ళు 10 అయింది, 12 అయింది, 1 గంట అయింది. ఈ వితండవాదం జరుగుతూనే ఉంది. మాస్టర్ గారు సమాధానాలు చెప్తూనే ఉన్నారు. అయినా వాళ్ళు వదిలిపెట్టడం లేదు. నాకు కోపం వచ్చి మాస్టర్ గారి దగ్గరికి ఆడికొచ్చిన తర్వాత వాళ్ళ మీద తిరగబడ్డా నేను. రండ్రా మీకు దేవుడిని చూపిస్తాననే రకంగా నేను కోపంతో మాట్లాడేటప్పటికి మాస్టర్ గారుండి, "ఒరేయ్! వాడిని దూరంగా తీసుకుపోండి. వాళ్ళని అటు మధ్యలో వదిలిపెట్టకూడదు. నేను సమాధానం చెప్తానని" చెప్పి నన్ను దూరంగా పంపించారు. తర్వాత 2 అయింది, 3 అయింది, 4 గంటలయింది. అయినా కూడా మాస్టర్ గారు లేయటంలో అన్నం తినలేదు, టిఫిన్ చేయలేదు. కానీ వాళ్ళకి సమాధానాలు చెప్తూనే ఉన్నారు. ఆఖరికి సాయంకాలం 6 గంటల వరకు ఈ డిబేట్ జరిగింది. జరిగి లాస్ట్‌లో వాళ్ళు మాస్టర్ గారు వాళ్ళకి సైంటిఫిక్‌గానైతేనేమి, ఆధ్యాత్మికంగా అయితేనేమి వాళ్ళకొక అవగాహన కల్పించారు. దేవుడు ఉండాడనే నిరూపణ చేసి, వాళ్ళు మాస్టర్ గారి ముందు సాష్టాంగ పడేట్టు ఏర్పాటు చేశారన్నమాట. పడిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి 2 విధాలా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చారు మాస్టర్ గారు. ఆ విధంగా అప్పుడు వాళ్ళు మాస్టర్ గారికి సాష్టాంగపడి నమస్కారం చేసుకొని, వాళ్ళు రాజీ పడి మాస్టర్ గారితో వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. దేవుడున్నాడనే నమ్మకం వాళ్ళకి కలిగి వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. అప్పుడు తర్వాత నన్ను పిలిచి మాస్టర్ గారు ఏమన్నారంటే, "ఒరేయ్ జయచంద్ర, వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వచ్చావు. వాళ్ళని మధ్యలో వదిలేస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఈ సొసైటీని పాడు చేస్తారు. ఇంకా కొంతమందిని హేతువాదులుగా మారుస్తారు. అందుకని వాళ్ళని ఎంత కష్టమైన ఒక పూట మనం తినకపోతే ఒరిగిపోయేదేం లేదు. వాళ్ళని సమాధాన పరచాలనే ఉద్దేశంతోనే నేను సాయంత్రం దాకా వాళ్ళకి సమాధానం చెప్పానని చెప్పి నన్ను ఓదార్చారు మాస్టర్ గారు. 1985లో ఒకసారి మాస్టర్ గారు మాకు కబురంపారు. "మేము దత్తక్షేత్రాలకు వెళ్తున్నాము. మీ దంపతులిద్దరూ వెంటనే వచ్చి ఒంగోలుకొచ్చి మా బస్సులో ఫాలో కండి. దత్తక్షేత్రాలకు వెళ్ళొస్తామని" చెప్పి పంపించారు. సరే అని చెప్పని మేమిద్దరం అన్నీ సర్దుబాటు చేసుకొని బయలుదేరి ఒంగోలు ఎళ్లి మాస్టర్ గారితో అన్ని దత్తక్షేత్రాలు తిరిగి వచ్చి లాస్ట్‌లో మాస్టర్ గారు సెలవు తీసుకొని మాస్టర్ గారి దగ్గర ఇంటికొచ్చేటప్పుడు మాస్టర్ గారు ఏమన్నారంటే, "జయచంద్ర, వీళ్ళు వ్యాపార రీత్యా చేసుకునేవాళ్ళు సరిగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలు చూపించలేరు. మీరు మన మార్గంలో ఉండేవాళ్ళు ద్వారానే ఇవి జరిగితే బాగుంటుంది. మీరు శక్తి ఉన్నంత వరకు 10 మందికి ఈ క్షేత్రాలు చూపించగలిగితే, గురు చరిత్ర చదివిన ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాలు చూడాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి నీ శక్తి ఉన్నంత వరకు ఈ దత్తక్షేత్రాలకి బస్సుల ద్వారా, టూరిస్ట్ బస్సుల ద్వారా ఎందుకంటే దీనికి ట్రైన్ రూట్‌లు సరిగ్గా ఉండవు క్షేత్రాలకి. బస్సు రూట్‌లు కూడా సరిగ్గా ఉండవు. కాబట్టి టూరిస్ట్ బస్సు ద్వారా పోతే ఎప్పుడు ఎంతసేపు ఉండాలో మనం ఉండి పారాయణ చేసుకోవటం, సత్సంగాలు చేసుకునేదానికి వీలవుతుంది. కాబట్టి వీలైనంత వరకు నీ శక్తి ఉన్నంత వరకు నీ జాబ్ చేసుకుంటేనే నువ్వు ఈ కార్యక్రమం చేయగలవా అని అడిగారు. అప్పుడు అన్నాము మేము, మాస్టర్ గారు మీ ఆశీస్సు, సాయినాథుని ఆశీస్సులు మాకుంటే ఏ పనైనా చేయగలను అని చెప్పిన మీదట 86లో ఒకసారి, 87లో ఒకసారి 2 సార్లు ఆయనే స్వయంగా ఈ మా యాత్రలో పాల్గొని అన్ని క్షేత్రాల్లో సత్సంగాలు ఏర్పాటు చేసి వాటి ఇంపార్టెన్స్ చెప్తూ మాకు ఒక అవగాహన కల్పించారు మాస్టర్ గారు. తర్వాత
ఆ 2 అదే 85, 86 తర్వాత ఇక అక్కడి నుంచి మాస్టర్ గారు చెప్పిన ఆశీస్సులతో మేము ప్రతి సంవత్సరం బస్సులు కండక్ట్ చేస్తూ 36 సార్లు దాదాపు 19తో లాస్ట్. 2019 తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత మేము మళ్ళా బస్సులు కండక్ట్ చేయలేదు. అప్పటి వరకు 36 సార్లు ప్రతి సంవత్సరం 2 బస్సుల ద్వారా యాత్రికులకందరికీ దక్షేత్ర దర్శింపజేస్తూ మాస్టర్ గారి ఆశయం నెరవేరటం జరిగిందన్నమాట. అది ఆహ్, మాస్టర్ గారు 89లో సమాధి అయిన తర్వాత, అయ్యో! మనకి తోడుగా లేకపోయినే మాస్టర్ గారు, మనం ఎట్లా కండక్ట్ చేయగలమా ఈ యాత్రలు నేను చాలా మదన పడ్డాను. తర్వాత కేవీ సుబ్రహ్మణ్యం గారు, దత్తసాయి మందిరం వ్యవస్థాపకులు కూడా మా బస్సులోనే వచ్చేవాళ్ళు. సరేలే మాస్టర్ గారు అంతటోళ్ళు సుబ్రహ్మణ్యం గారు కూడా పక్కనే ఉన్నారు. వారి ద్వారా బోధన ఆయన ప్రతి సంవత్సరం మా బస్సులో ఇచ్చేవాళ్ళు. తర్వాత కొంతకాలం తర్వాత ఆయన చనిపోయారు అన్నమాట. చనిపోయిన తర్వాత అరే! మనకెవరు దిక్కు? మనం బస్సులు కండక్ట్ చేయలేమా? ఆపేద్దాం అనే ఆలోచనకొచ్చిన తర్వాత ఎందుకనో మళ్ళా మొదలుపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం అదే మాస్టర్ గారి ఆశయం నెరవేర్చాలా? ఎక్కువ మందికి దత్తక్షేత్రాలు చూపించాలా అనే ఆలోచనతో మాస్టర్ గారితో అదే చెప్పుకొని మళ్ళా వారు లేకపోయినా, అదిగో మాస్టర్ గారు మనకు ముందు బస్సులో పోతున్నారులే, మనకు ముందు ఆయన నడుస్తున్నారులే అనే ధైర్యం, సంకల్పంతోనే మేము 19 అదే 2019 వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ, ఈ 36 సార్లు యాత్రికులందరికీ బస్సు కండక్ట్ చేయటం జరిగిందన్నమాట. మాస్టర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి గూడా సాధారణమైన జీవితం గడపడం నన్నెంతో ఆకర్షించిందన్నమాట. వారు డిగ్నిటీగా ఎంతో గొప్ప హోదాలో ఉండాల్సిన కలెక్టర్ హోదాలో ఉండాల్సిన వ్యక్తి, సాధారణమైన మాలాంటి సాధారణమైన వాళ్ళతో గూడా కలిసి తిరగడం, మాలాంటి వాళ్ళ పక్కన కూర్చొని సైకిల్ మీద గూడా ప్రయాణించిన సందర్భాలున్నాయి. మోపెడు మీద కూర్చొని తిరిగిన సందర్భాలున్నాయి. ఒకసారి మాస్టర్ గారు నాకు లెటర్ రాస్తారు. మాస్టర్ గారు రచనలన్నీ నెల్లూరు షిరిడీ సాయిబాబా మందిరంలో పెట్టి సేల్స్ చేయించి డబ్బులు మళ్ళా మాస్టర్ గారికి పంపేవాడిని నేను ఒకప్పుడు. ఆ మందిర కమిటీ వాళ్ళంతా నాకు పరిచయస్తులు కాబట్టి వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళే తిరిగి నాకు డబ్బులు ఇస్తా ఉంటే అవి తీసుకొని మాస్టర్ గారికి చేర్చేవాడిని. ఈ సందర్భంగా ఒకసారి ఆ కమిటీ చైర్మన్ ఒకడు నాకు రూ. 950 ఎగ్గొట్టాడు. మాస్టర్ గారి పుస్తకాల మీద డబ్బులు. ఏందిరా వీడు ఎన్ని సార్లు ఇవ్వట్లే అని చెప్పి ఏదో పెండింగ్ పెట్టేసాడు ఆ డబ్బులు. అప్పుడు నేను మాస్టర్ గారికి ఒక లెటర్ రాసా. మాస్టర్ గారు ఇట్లా నాకెంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా ఈ విధంగా చేశాడు, డబ్బులు ఎగ్గొట్టాడు. సరే మేము 2, 3 దఫాలుగా మీకు ఆ డబ్బులు నేను చెల్లించుకుంటాను. దాని గురించి ఏం ఆలోచన లేదని చెప్పి మాస్టర్ గారికి ఒక లెటర్ రాస్తే, అప్పుడు మళ్ళా తిరిగి లెటర్ రాస్తాడు. మీ దంపతులు మీరు దాని గురించి ఆలోచించొద్దు. ఈరోజు నేనింత హోదాలో ఉండి కూడా నాకు ఈరోజు రూ. 10 బ్యాంక్ బ్యాలెన్స్ గానీ, జానెడు స్థలం గానీ ఈ భూమి మీద లేదు. అట్లాంటి వాడికి నాకెంత తాకిడి, ఎంతోమంది నా పుస్తకాలు బుక్ స్టాల్స్‌లో పెడితే అమ్ముకొని తినేసుండారు. రూ. 950 కోసం మీరు వర్రీ కావద్దు. సాధ్యమైనంత వరకు నాతో పంచుకోండి అని చెప్పి మాస్టర్ గారు మమ్మల్ని ఓదార్చడం జరిగిందన్నమాట. ఇట్లా వారిలో ఉన్నటువంటి ఉదారభావము, వాళ్ళు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయకుండా ఒక సాధారణ జీవితం గడపడంతో నన్ను బాగా ఆకర్షించారన్నమాట. ఇట్లా జరిగింది. 1987లో దత్తసాయి మందిరం విగ్రహ ప్రతిష్ఠ కోసం మాస్టర్ గారిని, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా నేను కారు తీసుకొని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని తీసుకొని వెళ్ళేదానికి పోతూ ఉంటే, ఆ రోజు 30/10/1987 ఆ రోజు మాస్టర్ గారి జన్మదిన వేడుకలు ఒంగోలులో జరుగుతున్నాయి. నేను ఇక్కడి నుంచి కారు తీసుకొని పోయి మాస్టర్ గారిని కలిసి అక్కడి నుంచి రాఘవనారాయణ శాస్త్రి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకొని రావాలనే సంకల్పంతో బయలుదేరా. అప్పుడు ఒంగోలుకెళ్ళి మాస్టర్ గారిని కలిసినప్పుడు వారేమన్నారంటే, "జయచంద్ర, శాస్త్రి గారిని మీరు నెల్లూరు తీసుకొస్తున్నారు గదా! తిరుగు ప్రయాణంలో ఇక్కడి వరకు తీసుకొచ్చి 2 అక్షింతలు నా పైన వేసి ఆశీర్వదించి వెళ్ళమనండి" అని అడిగారు మాస్టర్ గారు. సరే అని చెప్పని నేను మాస్టర్ గారిని అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోయాను. సరే మాస్టర్ గారు తీసుకొస్తానని చెప్పాను. తిరుగు ప్రయాణంలో సాయంత్రం అయిపోయింది. వచ్చేటప్పుడు ఇంకా ఒంగోలు సమీపంలోకి వచ్చేటప్పుడు నేను, శాస్త్రి గారు కారులో వస్తున్నాం అక్కడి నుంచి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారితో కలిసి వస్తున్నా. అప్పుడు శాస్త్రి గారితో చెప్పా నేను. "స్వామి ఇట్టటి సంగతి భరద్వాజ మాస్టర్ గారి జన్మదిన వేడుకలు ఒంగోలులో జరుగుతున్నాయి. మీరొచ్చి 2 అక్షంతలు ఆయన నెత్తిన వేసి వెళ్ళమని కోరారు. కాబట్టి మీరు అక్కడి దాకా వచ్చి వెళ్ళటం బావుంటదని" చెప్పడం జరిగింది. అప్పుడు వారేమన్నారంటే, "గురు చరిత్ర రాసి దత్తాత్రేయునికి పాత్రుడైన వారికి నేనేందయ్య ఆశీర్వదించేదని" అడిగారన్నమాట.
ఆ విధంగా మహనీయుల ద్వారా ఆయన ప్రశంసలు పొందున్నారు మాస్టర్ గారు. ఒకసారి రామిరెడ్డి తాతగారికి మాస్టర్ గారి ఫోటో చూపిచ్చి, "ఈయన ఎవరు స్వామి" అనంటే, "దత్తాత్రేయుడు" అని ఒత్తి పలికాడు మాస్టర్ గారు ఆయన. ఒకసారి మమ్మల్ని అరుణాచలం పంపారు మాస్టర్ గారు. అరుణాచలంలో రామ్ సూరత్ కుమార్ అని ఒక గొప్ప యోగి ఉండేవాడు. ఆయన దగ్గరికెళ్ళి, "స్వామి ఇట్టటి సంగతి మాస్టర్ గారు పంపించారు. మీ దర్శనం కోసం వచ్చాం" అని చెప్పి అడిగితే, "ఓహ్! భరద్వాజ ఆఫ్ ఒంగోల్. హి సెండ్ యూ టు సీ దిస్ బ్లడీ బెగ్గర్." చూడండి, మాస్టర్ గారి కంటే తక్కువ చేసి మాట్లాడుకున్నారాయన. అంటే అటువంటి మహనీయుడు నా దగ్గరికి మిమ్మల్ని పంపించాడా అనే విధంగా. మాస్టర్ గారు కవచకుండలాలతో మహావిష్ణువుగా దర్శనం ఇస్తాడన్నమాట. అంటే మహనీయులు ఎట్లా ప్రశంసించారని చెప్తున్నానండి. చెవిటమ్మ ఉండి ఒకసారి చెవిటమ్మకి సాష్టాంగపడి నమస్కారం చేస్తే, ఆమె సాష్టాంగపడి మాస్టర్ గారు నమస్కారం చేస్తుంది. నా పేరు జయమ్మ. మాస్టర్ గారితో నా పరిచయం 1983లో మామూలుగా అదే మా ఆల్ ఇండియా సాయి డివోట్స్ కన్వెన్షన్ అప్పుడే వారితో ప్రథమ దర్శనం జరిగింది. తర్వాత అప్పటినుంచి ఆయన మీద నాకొక మంచి అభిప్రాయం ఏర్పడిందనమాట. ఆయన ఒక మహాత్ముడు అనే గుర్తింపు కలిగింది. బాబా రూట్‌లో ఉంటూ నేను బాబా మందిరానికి వెళ్ళేదాన్ని. కానీ మాస్టర్ గారిని చూసిన తర్వాత నాకు బాగా అనిపించిందనమాట. మాస్టర్ గారు దా ఈ లైబ్రరీ ఉండేటప్పుడు నేను మామూలుగా సాయిబాబా మందిరం పక్కనే లైబ్రరీ ఉండేది. నెల్లూరుకొచ్చారంటే మాస్టర్ గారు మధ్యాహ్నం అందరం 11 గంటలకు లైబ్రరీ క్లోజ్ అవుతుంది. అక్కడే కూర్చొని అందరం మాట్లాడుకునేవాళ్ళం అనమాట. అందరు మధ్యాహ్నం పూట. అట్లా ఈ దత్తసాయి మందిరం సుబ్రహ్మణ్యం గారు కూడా ఒకరోజు అక్కడికి రావడం జరిగింది. జరిగినప్పుడు ఆయనొచ్చి, "నేను విగ్రహాలు తెచ్చి పెట్టుకొనుండాను స్వామి. నా ఇంటిని దత్తాత్రేయ స్వామి నాకు కల్లో కనిపించి నా ఇంటిని మందిరం చేయమన్నాడు. అందుకని మీరు కొంచెం ఒకసారి వచ్చి చూసి అది చేయాల్సిందని" అడిగినప్పుడు, మమ్మల్ని సత్సంగాలు చేస్తూ ఉండండి అక్కడ. మందిరం తర్వాత వస్తుంది అని చెప్పడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మేమక్కడ సత్సంగాలు చేస్తూ ఆ పాత ఇంటిని మందిరంగా మలుచుకోవడం జరిగింది. అప్పుడు ఈ రాగనాథ శాస్త్రి గారు, మాస్టర్ గారు వచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది మహాత్ముల సన్నిధితో పునీతమైనటువంటి మందిరం. ఎంతమందో అవధూతులు ఆ మందిరానికి రావడం జరిగింది. అందువల్ల ఆ మందిరానికి చాలా పవర్ అని చెప్పి ప్రతి ఒక్కరూ వారికి అనుభవాలొచ్చున్నాయి. అట్లా జరిగిన తర్వాత మాస్టర్ గారితో మేము టూర్ వెళ్ళేటప్పుడు ఒకరోజు మామూలుగా మేము గణగాపూర్ నుంచి అక్కలకోట వెళ్ళేటప్పుడు ఈయన లేట్ అవుతుందని చెప్పేసి మధ్యాహ్నమే వంటలు చేయించేసి, ఆ బండి మీద అప్పట్లో డిక్కీలు అట్లా లేవు బస్‌కి. పైన పైన పట్టేసి కట్టేయడం జరిగింది. అక్కలకోట పోయేసరికి దాదాపు 8, 8:30, 9 అయిపోయిందన్నమాట. అప్పుడు సుబ్బలక్ష్మమ్మ గారు 2 బస్సులు, మేము 2 బస్సులు, 4 బస్సులేసున్నాం. మాస్టర్ గారొచ్చి వాళ్ళ బస్సులో ఉన్నాడు కొంతసేపు. మా బస్సులో కొంతసేపు ఉండేవాడు. అప్పుడు మా ముందు వెళ్ళిపోయినాయి మా బస్సులు. వాళ్ళింకా ఎనకెక్కడో ఏదో రిపేర్ వచ్చి ఎక్కడో ఉన్నారు. అప్పుడు మన లెక్చరర్ సూర్యప్రకాష్ రావు గారు కూడా మా బస్సులోనే ఉన్నారనమాట. ఆయనొచ్చి బయట నుంచి వంటలు అన్ని పదార్థాలు దించిన తర్వాత అన్నం కొంచెం మెత్తబడింది. ఆ ఎండ వేడికి పైన పట్టేసి కట్టిన దానివల్ల మెత్తబడింది. మెత్తబడితే మళ్ళీ వండి పెడతామని అనుకునే లోపలనే ఆయన సూర్యప్రకాష్ రావు అంటే, "జయచంద్ర పెట్టరా, ఏం లేదు బాగానే ఉంది, పెట్టు" అన్నాడు. పెట్టనేసరికి సరేనని చెప్పి కొంచెం వడ్డన చేసేసరికి ఒకతను గణేష్ అని చెప్పి నాకు గుర్తుంది పేరు. ఎక్కడ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి అంటే మాస్టర్ గారు వస్తున్నారంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళనమాట. ఆయన ఉండి, "ఏంది అన్నము మనుషులు తినేదానా" అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత నాకు బాధేసింది. అప్పుడు తీసి పక్కన పెట్టేసినామని మళ్ళీ వంటలు చేయించాడాయన. మాస్టర్ గారోళ్ళు ఇంకొకటికి రాలేదనమాట అక్కడికి, అక్కలకోటకి. మళ్ళీ వాళ్ళొచ్చే లోపలనే మాకు వంటలైపోయి భోజనాలు వడ్డిస్తా ఉన్నాము. వాళ్ళ బస్సులో వంటలు లేదు. ఆయన సుబ్బలక్ష్మమ్మ గారి బస్సులో ఇంకా ఆడ రిపేర్ అయిపోయింది. ఇంకా వాళ్ళు దించుకునేదానికి లేకుండా అట్టే ఉంది. ఇంకా మాకు మిగిలిపోయినాయి కొంత. అప్పుడొచ్చి ఈయన వీసీ వెంకటేశ్వర్లు గారు కూడా ఆ బస్సులో ఉండరు. వాళ్ళ బస్సులో, "అబ్బా! నాకు అంత అన్నం పెట్టండి" అంటూ వచ్చి కొంతమంది ఉన్నోళ్ళు తిన్నారు. మాస్టర్ గారు కూడా ఆడేదో భోంచేశారనమాట. అట్లయిన తర్వాత తిరుగు రిటర్ను జర్నీలో మామూలుగా మాస్టర్ గారోళ్ళు ఒంగోలుకి అటు వెళ్ళిపోతారు. మేము నెల్లూరుకొస్తాం. ఒక దగ్గర ఒక కోనేరు ఉంది అక్కడ. అక్కడ లాస్ట్‌లో అందరం దిగి మాస్టర్ గారు కొంచెంసేపు సత్సంగం చెప్పారు. అట్లా నాకు మాస్టర్ గారొచ్చి వెళ్ళిపోతూ ఉంటే నాకెందుకో ఏడుపొచ్చేది. కావలికొచ్చి వెళ్ళిపోతున్నా కూడా ఏడ్చేసేదాన్ని. అంటే 2, 3 రోజులు ఉంటాము. మళ్ళీ మాస్టర్ గారు వెళ్ళిపోతుండారే అని చెప్పి బాధ అనిపించేది. అరే! వారం 10 రోజుల నుంచి మాస్టర్ గారితో ఉన్నాము. మాస్టర్ గారు వెళ్ళిపోతున్నారు కదా అని నేను నమస్కారం చేస్తుంటే కళ్ళ నిండా నీళ్లొచ్చి అట్లా ఏడ్చేశాననమాట.
మాస్టర్ గారికి అది మైండ్‌లో ఉంది. అంటే ఆ రోజు అతనన్న మాటలకి మాస్టర్ గారితో ఇట్లా అన్నారు మాస్టర్ గారని ఆ రోజు చెప్పాను నేను. అన్న తర్వాత అది మనసులో ఉంది ఆయనకి. నేను దానివల్ల బాధపడుతున్నానని చెప్పి మాస్టర్ గారు అప్పుడు చెప్పాడన్నమాట. "మీకు వీళ్ళేం చేస్తున్నారో తెలుసా? ఇద్దరు ఎంప్లాయీస్ ఈళ్ళు. 10 రోజులు సెలవు పెట్టుకొని ఈ టూర్‌ని కండక్ట్ చేస్తున్నారంటే వాళ్ళకెన్ని బాధ్యతలుంటాయో, ఎంత ఇదుంటదో మీకు తెలుసునా? మనం మనం షికారుగా తిరుగుతున్నాం, వస్తున్నాము. ఆ గుళ్ళు చూసుకుంటున్నాం, వస్తున్నాం. టైంకొచ్చి భోజనం చేస్తున్నామంటే వాళ్ళెంత శ్రమ తీసుకుంటే మీకు ఇవన్నీ వస్తున్నాయో కొంచెం ఆలోచించండి. మనం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి" అని చెప్పి అప్పుడు మాస్టర్ గారన్నాడు. అప్పుడని "అమ్మా ఎందుకట్లా బాధపడతావు నువ్వు?" అని ఈ చొక్కాని ఇట్లా చూపిస్తూ, "ఇది ఇల్లు తుడిచిన గుడ్డమ్మా" అన్నాడు మాస్టర్ గారు. అంటే ఆ మాట అన్న తర్వాత అతనొచ్చి కొంచెం అపాలజీ చెప్పాడనమాట. నేనేదో పొరపాటున ఇట్లా అనేసాను. నీ కొంగుకి ఇంత మసెంటితే నువ్వు అంత బాధపడుతున్నావమ్మా. ఇది ఇల్లు తుడిచిన గుడ్డ అన్నాడట మాస్టర్ గారు. అంతే అంత మసే నీకంటింది. కానీ ఇది ఇల్లు తుడిచిన గుడ్డ అన్నాడు. అట్లా అదే అన్నమాట. అదొక ఇన్సిడెంట్. గారు సమాజ చెందబోయే ముందుగా లెటర్ ఒకటి రాశారనమాట. నేను ఏప్రిల్ 14వ తేదీ విద్యానగర్‌కొస్తాను శ్రీరామనవమికి. మనందరం నెల్లూరు నుంచి కలుసుకొని పోదామని ఒక లెటర్ రాశారు. దాని తర్వాత అక్కలకోట స్వామి పాదుకలొచ్చున్నాయి ఒంగోలులో. మీరొచ్చి దర్శనం చేసుకోండి అని జెప్పి ఒక కార్డ్ రాశారు. అదయిపోయిన తర్వాత 12వ తేదీకొచ్చి మామూలుగా సీతారామయ్య గారు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. పీడబ్ల్యూడీ ఆఫీస్‌లో. ఆయన ఆ రోజు ఉదయాన్నే పోయి మాస్టర్ గారిని దర్శనం చేసుకొని వచ్చారంట. ఆయన ఇక్కడ నెల్లూరుకొచ్చి దిగే లోపలనే వార్త తెలిసింది. మాస్టర్ గారు సిద్ధి పొందారని. ఆయన చెప్పిన తర్వాత మేమందరం బయలుదేరి పోవడం జరిగింది. పోయిన తర్వాత మాస్టర్ గారిని అట్లా పడుకోబెట్టున్నారు. చూడంగానే చాలా బాధనిపించింది. మాస్టర్ గారు ఎప్పుడు పోతే ఎదురుగ్గా మాట్లాడుతూ కూర్చునే మాస్టర్ గారు ఇట్లుండారని నాకు చాలా బాధనిపించింది. ఇంకా తర్వాతొచ్చి మేము తిరిగి రిటర్న్ మళ్ళీ నెల్లూరుకొచ్చే లోపల ఒక లెటర్‌ని మాస్టర్ గారు పోస్ట్‌లో వేరే కవర్‌లో పెట్టి పోస్ట్ చేసున్నారు. అంటే తాటిపర్తి నుంచి భక్తులెవరో మేము దత్తక్షేత్రాలు చూడాలనుకుంటున్నామండి. ఎలా వెళ్ళాలి? అని రాసినప్పుడు ఆ లెటర్‌ని మాకెత్తి ఫార్వర్డ్ చేస్తూ డియర్ జయచంద్ర ప్లీజ్ ఇన్ఫార్మ్ డీటెయిల్స్ అని రాసి మాస్టర్ భరద్వాజ అని సంతకం పెట్టున్నాడు. ఆ లెటరు మాకు చేరింది. వచ్చేసి చూసేసరికి. తర్వాత వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అంతా పంపించాం వాళ్ళకి. ఆ తర్వాత ఆ లెటరే కనిపించకుండా పోయింది. ఏమైందో తెలీలా అది. ఈ రోజుల్లో ఆధ్యాత్మ గురువులంటే కోట్లకు పడగలెత్తి ఉండడం, వాళ్ళకి బ్రహ్మరథాలు పట్టడం, సింహాసనాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. కానీ మాస్టర్ గారు ఎక్కడికెళ్ళినా, ఎక్కడికి పోయినా ఆయనకి పెద్ద పెద్ద వాహనాలు కావాలని గానీ, పెద్ద పెద్ద సింహాసనాలు కావాలని, వేదికలు కావాలని ఏ రోజు కోరుకోలేదు వారు. వారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి ఆధ్యాత్మిక గురువుగా కాలం గడుపుతూ నిరాడంబర జీవితం గడిపారు. నాకు రాసిన లెటర్‌లో మాస్టర్ గారు రాస్తారు, "నాకు ఈ భూమి మీద జానెడు స్థలం గానీ, రూ. 10 బ్యాంక్ బ్యాలెన్స్ కానీ లేదు" అంటారాయన. అలాంటి నిరాడంబర జీవితం గడుపుతూ అట్లాంటి గురువులు దొరకటం మనకు చాలా అరుదు. అట్లాంటి మహనీయుడు భరద్వాజ మాస్టర్ గారు మాకు ఎంతో తోడుగా ఉండి మమ్మల్ని ఈ జీవనం నడిపిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సుమారు 90% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరొక్కసారి ఆలోచించండి. మీరందరూ గనక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు ఆదరించండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఆశీర్వాదములు అందించండి. ధన్యవాదాలు.